బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా ఐఐటి కాలేజ్లో నిర్వహించిన 8వ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ను పరిశీలించిన మంత్రి టెక్నాలజీ వినియోగంపై ఆరా తీశారు. నిర్మాణ రంగంలో టైంతో పాటు మనీ సేవింగ్ అంశాలపై లీన్ కన్స్ట్రక్షన్స్ పనిచేస్తుందని చెప్పారు. మున్సిపల్ పట్టణ అభివృద్ధిలో లీన్ కన్స్ట్రక్షన్స్ పని విధానం అభినందనీయమని, నిర్మాణ ప్రాజెక్టులు సకాలంలో నాణ్యతతో పూర్తవుతాయని అన్నారు. పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి లీన్ కన్స్ట్రక్షన్ సేవలు మున్సిపాలిటీల్లో వాడుకుంటామని మంత్రి నారాయణ చెప్పారు. ఐఐటిలో ఇన్స్టిట్యూషన్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ వారి యొక్క చైర్మన్, సెక్రటరీస్ అండ్ మెంబర్స్, అదేవిధంగా తిరుపతి ఐఐటి డైరెక్టరు మరియు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరితో దేశంలో ఉండే అనేక కంపెనీస్ ఎల్ఎన్టీ కావచ్చు, షాసంజీ కావచ్చు, టాటా రిలయన్స్ కావచ్చు, గాడ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్తో కూడా ఈరోజు ఇక్కడ సెమినార్ 3 days పెట్టారు. ఆ సెమినార్కి యాక్చువల్గా ఇవాళ నేను పార్టిసిపేట్ చేశాను. దీంట్లో మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో, అది ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ, బిల్డింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లేదంటే ఎనీ కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ అంటే ఒక డబ్బులు వేస్టేజే కాదు, టైం కావచ్చు, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైం, రీవర్క్ వాటిని మినిమైజ్ చేయటం, అట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా మున్సిపల్ అండ్ అర్బన్ యొక్క దీంట్లో కూడా అనేక వర్క్స్ జరుగుతున్నాయి. ఆ వర్క్స్లో కూడా యాక్చువల్గా వీళ్ళ యొక్క సర్వీస్ని ఎలా తీసుకోవాలనేది ఫర్దర్గా డిస్కస్ చేసి ముందుకు పోవటం జరుగుతుంది. దానికి పైలట్ ప్రాజెక్ట్గా ఒక అసైన్మెంట్ తీసుకొని చేసి సక్సెస్ చేసి దాన్ని అన్ని వర్క్స్కి దాన్ని మల్టిప్లై చేయడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ స్టార్టెడ్ ఇన్ 2008. అంటే మన ద కాన్సెప్ట్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది టొయోటా నుంచి వచ్చింది 1980s, హౌ టు రిడ్యూస్ వేస్ట్, హౌ టు ఇంప్రూవ్ త్రూపుట్. ఆ ప్రాక్టీసెస్ కన్స్ట్రక్షన్లోకి తీసుకొచ్చి హౌ డు వీ ఇంప్లిమెంట్ ఇట్. ఇంటర్నేషనల్గా దేస్ గ్రూప్ కాల్డ్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ రన్ చేస్తారు. సో ఆ కాన్సెప్ట్స్ ఇండియాలోకి ఎలా తీసుకొద్దామని చెప్పి 2008లో some of the industries, leading industries, alage academia nunchi IIT Madras వీళ్ళు came together and created this Institute for Lean Construction Excellence. My estimate లో construction లో there is at least minimum 20-25% wastage, if not more. వేస్టేజ్ అంటే అందరూ ఏమనుకుంటారు, అక్కడ కొంచెం సిమెంట్ వేస్ట్ అయింది, స్టీల్ వేస్ట్ అయింది, చెక్క ముక్కలు వేస్ట్ అయింది. వేస్టేజ్లో 7 to 8 varieties of waste we talk about. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్నాడంటే వాడు అక్కడ నుంచి ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్ళి చూస్తే 50% ఆఫ్ ద వర్కర్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఎట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకు వాడు వర్క్ చేయట్లేదు? మీరు అనలైజ్ చేస్తే 80% ప్రాబ్లమ్ ఇస్ మేనేజ్మెంట్. వాడికి ఫ్రంట్ లేదు. ఇప్పుడు వాడు ప్లాస్టర్ చేయాలంటే వాల్ కంప్లీట్ అవ్వాలి, మేసన్ కంప్లీట్ చేయాలి. కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ స్టార్టెడ్ ఇన్ 2008.